మామూలుగా మీకు దవనం, మొరం, మాచిపత్రి 3 మొక్కలు తెలుసండి. దవనం చూసారా? దవనం. మొరం చూసారా? మాచిపత్రి. ఇది మాచిపత్రి, చామంతాకులా ఉంటుంది. ఇది మాచిపత్రి, ఇది మొరం, దవనం. ఈ మామూలుగా పూజలో పత్రి కింద వాడతారు. రోజు పూజలో పత్రి కింద వాడతారు. ఇది తులసి ఫ్యామిలీ. ఇది మొరం తులసి మొక్కలో ఒక రకం. తులసి మొక్క 8 రకాల తులసులు ఉన్నాయి. 8 రకాల్లో తులసి మరొక తులసి అంటారు దీన్ని. మరొకం అని మరొక తులసి అని పిలుస్తారు. మొరం తులసిల ఫ్యామిలీ అనమాట. ఇది మామూలుగా మాలలో వేసి కడతారు, పూల మాలలో వేసి కట్టుకుంటారు. ఎందుకంటే ఇది పిలిస్తే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గుద్ది అనమాట. రిలాక్స్గా ఉంటారు, బీపీలు, షుగర్ రావు. అలా మామూలుగా కూడా మీకు దెబ్బలు అవి తగిలినా ఈ రాసుకోవచ్చు పైన, అలా ఉపయోగపడుతుంది. అలాగే మాచిపత్రి ఆకు ఆకలి పుట్టిస్తుంది. మీరు ఏదైనా పచ్చడి చేసుకుంటున్నారు అనుకోండి, ఏ వేరుశనగలు పచ్చడి ఇది చేసుకుంటున్నారు, ఇట్లా పచ్చడి చేసుకుంటాం కదా చట్నీ, ఇడ్లీకి. ఆ పచ్చడి చేసినప్పుడు మిక్సీ కొట్టేటప్పుడు 4 ఆకులు అందులో వేసారనుకోండి, మాచిపత్రి ఆకులు, ఆకలి బాగా పడుతుంది, తిన్నది బాగా అరుగుద్ది అనమాట, ఏమీ చెడు చేయదు. అలా మాచిపత్రి. వినాయక చవితిలో ఏకవింశతి పూజ అంటే ఏకవింశతి పత్రి పూజ అని ఉంటుంది. అందులో సుముఖాయ నమః, మాచీపత్రం పూజయామి. మనం ఏదో చేస్తాం చెత్త, అదెయ్యం, చదువుతాం మంత్రం. మాచీపత్రం పూజ అంటే మాచీపత్రి ఫస్ట్ మంత్రం, ఫస్ట్ పత్రి ఇదే. అలా వినాయక చవితిలో 21 పత్రి మన 21 అంగాలకి, శరీరానికి పనికొచ్చేవి అవన్నీ. అందుకని అలా పెట్టారు ఈ సీజన్లో. అలా దవనం కూడా చాలా డిప్రెషన్ అయితే తగ్గుతాయి, తలనొప్పులు రావు. దవనం తలలో పెట్టుకుంటే తలనొప్పులు అవి రావు అనమాట అండి.